సూటిగా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చింతించకండి. చింతించేవారు ఈ రోజున ఎంతో మంది భయానకమైన పరిస్థితిలో ఉన్నారు. వ్యాధి బాధల్లో ఉన్నారు. కష్టాల్లో ఉంటున్నారు. కారణం ఏంటో చింత. రేపటి గురించి ఆలోచించి నా పిల్లోడు భవిష్యత్తు ఏమైపోతుందని ఒక తల్లి, ఒక తండ్రి ఆలోచించి ఏయేయో చేయాలని ఆశపడతా ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిజమైన దేవుని పిల్లలు చింతించరంట. నిజమైన దేవుని పిల్లల గురించి ఈ రోజున చరిత్ర పుటంలోకి వెళ్తే ఆఫ్రికా దేశంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దేవుని ఆరాధించే వాళ్ళు, దేవుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ గూగుల్లో సెర్చ్ చేయగా ఎవరు హెల్దీగా ఉన్నారంటే కేవలం ఆఫ్రికా దేశం మాత్రమే హెల్దీగా ఉందంట, ఆరోగ్యకరంగా ఉన్నారంట. కానీ ఆఫ్రికాలో వాళ్ళకి ఏమీ దొరకదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ నల్ల జాతి వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఎండ దెబ్బ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తినటానికి తిండి సరిగ్గా కూడదు. అలాంటి ప్రాంతాల్లో వారు ఎలాగున్నారంటే ఆరోగ్యకరంగా ఉన్నారంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజున వీటి మీద పరీక్షించడానికి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వారు అక్కడికి వెళ్ళారు. మీకు ఏమీ సమకూర్చబడతలేదు, కానీ మీరు ఎలా ఆరోగ్యంగా ఉంటున్నారు? మీకు ఆహార కొరత తక్కువగా ఉంది, అయినా మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మాథ్యూ 6వ అధ్యాయములోని ఈ మాట చెప్పారు. రేపటి గురించి మేము చింతించము. ఏమంటున్నారు? రేపటి గురించి మేము చింతించము. ఈ రోజున మేము ఉదయాన్నే లెగ్గానే సూర్యుడు మాకు ఉదయిస్తున్నా ఆ రోజే మా రోజు కనుక మేము ఎన్నటికీ మేము చింతించము. మరి మీ పిల్లల వివాహాల గురించి వాటి గురించి అని కొంతమంది అడిగినప్పుడు ఆయనని దేవుడే చూసుకుంటాడని ఆ వాక్యము ద్వారా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అంటే ఈ రోజున చాలామంది ఏమైపోతున్నాయి, చింతించి ఏమైపోతున్నారంటే రోగాలమయమైపోతున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆధారం దొరుకుతుంది. వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? మాథ్యూ 6 ద్వారా అంటే 6 ద్వారా వాళ్ళు 34వ వచనం నుండి వాళ్ళు చెప్పిన మాట ఇదే: మేము చింతించము, ఎందుకంటే మా దేవుడు మాకు సమస్తాన్ని ఇస్తాడు. వాళ్ళ అడవుల్లో ఉంటారు, వాళ్ళకి తినడానికి సరైన ఆహారం దొరకదు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే హ్యాపీగా ఉన్నారంట. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు అదే చెప్తున్నాడు, చింతించేవారు దేవుని పిల్లలు కానేరు. అందుకనే వాక్యములో ఏమని రాయబడి ఉందంటే 31వ వచనము ద్వారా కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందని చింతింపుకుడి, అన్యజనులు వీటి విషయమే చింతించి. ఎవరైతే అలా చింతిస్తున్నారో నువ్వు దేవుని నమ్మట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా 430 సంవత్సరాల బానిసత్వంలో ఉండి ఎర్ర సముద్రం నుండి పాయలు చేసి దేవుడు వాళ్ళని పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళకు మారాన్ని మధురంగా మార్చాడు, చక్కటి నీళ్ళు అందించాడు, అన్నీ ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేశారంటే చింతించారంట. మాకు ఏమీ దొరకట్లేదని వాళ్ళు ఏం చేశారంటే చింతించడం జరిగింది. అందుకే దేవుడు కొంతమంది వాళ్ళలో ఎంతోమంది వెళ్ళలేదు కానా ప్రదేశానికి. దేవుడు స్వతంత్రించిన స్థలానికి వాళ్ళు వెళ్ళకపోవడానికి గల కారణము చింతించటం. మేము ఐగుప్తుల దేశంలో ఉన్నప్పుడు మేము అన్నీ తిన్నాము, అవి చేసాము, కీరకాయలు దొరికినాయి, దోసకాయలు దొరికినాయి, మేము కడుపు నిండా తిన్నాము. ఈ రోజున మాకు ఈ మన్నానైనా, దేవుడిచ్చిన శ్రేష్టమైన మన్నాను కూడా వాళ్ళు అసహించుకున్నారు. దేవదూతలు తినే మన్నాని వాళ్ళు అసహించుకున్నారు. మాకు ఇదేనా ఆహారం అని, మాకు నీళ్లు లేవు అని చెప్పి ఎన్నో మార్లు వాళ్ళు ఏం చేశారంటే చింతించారంట. అయ్యో మేము ఎందుకు వచ్చాము, ఐగుప్తులో ఉంటే మాకు బాగుండేది అని చింతించారంట. అందుకే వాళ్ళు ఏమైపోయారంటే నాశనం అయిపోయారు. ఈరోజు నువ్వు చింతిస్తున్నావా అంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నట్టే. ఎవరైతే చింతిస్తున్నారో నువ్వు దేవుని మర్చిపోయేవని లెక్క. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో, రేపటి గురించి నీది కాదు.
రేపు అన్నది నీది కాదు. నీ యొక్క జననము మరణము నీ చేతిలో లేదు, నా వశములో ఉన్నవి అంటున్నాడు. పాతాళపు చెవులు కూడా నా దగ్గరే ఉన్నవి. తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని యొద్దే ఉన్నాయి. నువ్వు నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావంటే, అయ్యో నా పిల్లలు, ఎక్కడ నీ పిల్లలు, ఎలా వచ్చారు? దేవుడు ఇవ్వకపోతే నీకు పిల్లలు ఎక్కడొస్తారు? దేవుడు ఇవ్వలేకపోతే నీకు భర్త ఎలా వస్తాడు? దేవుడు ఇవ్వకపోతే నీ అమ్మా నాన్న ఎలా వస్తారు? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిచయం చింతిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి నువ్వైనా చింతిస్తున్నావా? అయితే నువ్వు అన్యుడివే, అంటే దేవుని ఎరగని వాడివే. నువ్వు రక్షణ పొందుకున్నా, బాప్తిసము పొందుకున్నా, నువ్వు వేటి గురించి చింతిస్తున్నావో నీవు ఖచ్చితంగా ఎవరు అంటే దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, నీవు ఖచ్చితంగా అన్యుడివే. ప్రపంచాన్ని బహు భయంకరంగా వేధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎవరో తెలుసా? అతని పేరు బహు శ్రేష్టముగా చాలామంది హిట్లర్. అతని పేరు హిట్లర్. అనుకున్నాడు నల్ల జాతుల వాళ్ళని నాశనం చేద్దాం అనుకున్నాడు. మేము తెల్లవాళ్ళే పాలించాలని చెప్పి నల్ల జాతుల వాళ్ళని నాశనం చేద్దాం అనుకున్నాడు హిట్లర్. కానీ హిట్లర్ ఎంతో మంది నల్ల జాతిని వాళ్ళని చంపేశాడు. ఎంతో మందికి తిండి లేకుండా చేశాడు, ఎంతో వేధించాడు. ఆఖరికి ఏం చేశాడంటే ఒక రోజున ప్రాణం విడిచాడు. ఒక రోజున ఆత్మహత్య చేసుకున్నాడు. ధైర్యవంతుడుగా ఉండే హిట్లరు, బలంగా ఉండే హిట్లరు, చాలా తెలివి కలిగిన హిట్లర్ ఏం చేశాడంటే మరణించాడు. ఎలా చనిపోయాడంటే తనంతట తానే ప్రాణాన్ని తీసేసుకున్నాడు. అసలు ఎవరికి అర్థం కాల, తెల్లజాతి వాళ్ళకి ఏం అర్థం కాల, ఎందుకు హిట్లర్ ఇలా చేశాడు, హిట్లర్ ఎందుకు ఎందుకు ఇలా ఉన్నాడని చెప్పి, ఎందుకు ఇలా చనిపోయాడని చెప్పి ఆయన యొక్క బుక్ తీస్తే అందులో ఏమని రాయబడిందంటే ఐ యామ్ ఎ ఫెయిల్యూర్, అంటే నేను ఓడిపోయాను, ఈ నల్ల జాతుల దగ్గర నేను ఓడిపోయానని చెప్పి ప్రాణం తీసేసుకున్నాడు. అసలు నల్ల జాతుల దగ్గర ఎందుకు ఓడిపోయాడంటే వాళ్ళు ఎంతమంది చంపినా సరే వాళ్ళు ఏమాత్రము భయపడతలేదంట. ఎంతమంది నాశనం చేసేసినా సరే వాళ్ళు ఏమాత్రం వనకట్లేదంట. మిమ్మల్ని వాళ్ళని ఎంతమంది నాశనం చేస్తున్నా వాళ్ళ నోటిలో చిరునవ్వు తగ్గట్లేదంట. అది చూసి తట్టుకోలేకపోయాడు హిట్లర్. అసలు నేను ఇంతగా హింసిస్తున్నాను, వాళ్ళకి తిండి లేకుండా వాళ్ళకున్న రవాణా సౌకర్యాలను ఆపేశాడు. అయినా సరే వాళ్ళ ముఖంలో ఏం కనపడుతుందంటే చిరునవ్వు కనపడుతుందంట. ఆరోగ్యంగా ఉన్నారంట, ఆనందంగా ఉన్నారంట. ఏంటి అని వాళ్ళకి అర్థం కాల. ఈ నల్ల జాతి వాళ్ళు కనీసం మా మీద యుద్ధానికి కూడా రావట్లేదు, మేము వచ్చి వాళ్ళని గన్నులతో కాల్చేస్తున్నాము, అవన్నీ ఒక లేఖనముగా రాసుకొని నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఇక నా ముఖం చూపించలేదని ప్రాణం తీసేసుకున్నాడు. అంటే నీకు దేవుడు అంతగా ఆ నల్ల జాతులకి ఎవరు తోడున్నాడు? దేవుడు తోడున్నాడు. దేవుడు చెప్పిన మాట అప్పుడు ఈ నల్ల జాతులను వాళ్ళని ప్రశ్నించడానికే అక్కడ ప్రెస్ మీట్ వెళ్ళి అడిగితే ఏం చెప్పారో తెలుసా? మా దేవుడు దేనికి భయపడొద్దు అన్నాడు. 360 రోజులు మమ్మల్ని కాపాడే దేవుడు భయపడొద్దు అన్నాడు. మేము చనిపోయినా సరే మమ్మల్ని ఆయన హక్కును చేర్చుకుంటాడు, ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడని ఒక ధైర్యం కలిగిన మాటలు చెప్పగానే ఆ నల్ల జాతుల వారిని చూసి ఈ యొక్క హిట్లర్ తెల్ల జాతుల వారు ఎంతో మంది ఏమైపోయారంటే ఒక్కటే, ఇక